వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. ప్రజా సమస్యల పరిష్కారమే ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారమే ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. శనివారం నిమ్మాడలోని తన క్యాంపు కార్యాలయంలో ఆయనకు పెద్ద సంఖ్యలో ప్రజలు వినతులతో తరలివచ్చారు. వారి సమస్యలను ఓపికతో విన్న మంత్రి తగిన అధికారాలను ఆదేశిస్తూ తక్షణమే చర్యలు తీసుకునేలా సూచించారు. ఇటీవల గ్రామ వార్డు సచివాలయాల్లో నిర్వహించిన హేతుబద్ధీకరణపై స్థానిక నాయకులు పలువురు మంత్రికి ఫిర్యాదు చేశారు. ఎక్కువ జనాభా ఉన్న ప్రాంతాల్లోని సచివాలయాలను తక్కువ జనాభా గల సచివాలయాల్లో విలీనం చేయడం వల్ల ప్రజలకు అసౌకర్యం జరుగుతుందన్నారు. తిలారు, వాండ్రాడ వంటి కొన్ని ప్రాంతాల్లో జరిగిన విలీనాన్ని వెనక్కు తీసుకుని మునుపటి విధంగా కొనసాగించాలని కోరారు. ఈ నేపథ్యంలో మంత్రి అచ్చెన్నాయుడు గ్రామ వార్డు సచివాలయ డైరెక్టర్లకు ఫోన్ చేసి టెక్కల నియోజకవర్గంలో హేతుబద్ధీకరణలో వచ్చిన లోపాలను సరిచేయాలని స్పష్టంగా ఆదేశించారు. ప్రజా అవసరాలను దృష్టిలో ఉంచుకుని చర్యలు తీసుకోవాలని సూచించారు. శ్రీ సూర్యనారాయణ స్వామివారిని ఏపీ హైకోర్టు జస్టిస్ సుబ్బారెడ్డి శెట్టి దేవాలయంకు విచ్చేసి శ్రీ స్వామివారిని దర్శించుకున్నారు. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామివారిని ఆదివారం ఏపీ హైకోర్టు జస్టిస్ సుబ్బారెడ్డి శెట్టి దేవాలయంకు విచ్చేసి శ్రీ స్వామివారిని దర్శించుకున్నారు. వారికి ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ మరియు ఆలయ కార్యనిర్వహణ అధికారి కేఎన్వీడి ప్రసాద్ ఘనస్వాగతం పలికారు. తదుపరి ఆలయ అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వదించారు. వారికి ఆలయ కార్యనిర్వహణ అధికారి కేఎన్వీడి ప్రసాద్ శ్రీ స్వామివారి ప్రసాదాలను అందజేశారు. అంతర్జాతీయ ఒలింపిక్ డే సందర్భంగా శనివారం శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఒలింపిక్ డే రన్ అట్టహాసంగా సాగింది. అంతర్జాతీయ ఒలింపిక్ డే సందర్భంగా శనివారం శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఒలింపిక్ డే రన్ అట్టహాసంగా సాగింది. జిల్లా ఒలింపిక్ సంఘం, క్రీడా ప్రాధికార సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో ఈ రన్ను ఏర్పాటు చేశారు. ఉదయం 6:30 గంటలకు పొట్టి శ్రీరాములు జంక్షన్ నుంచి మాజీ ఉప ముఖ్యమంత్రి, జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ జెండా ఊపి రన్ కు ప్రారంభం పలికారు. అక్కడి నుంచి కళింగ రోడ్లోని వైఎస్ఆర్ సర్కిల్, పాలకొండ రోడ్డు, కృష్ణా పార్కు, డేఎన్ఎట్ జంక్షన్, అంబేద్కర్ జంక్షన్ మీదుగా కోడి రామ్మూర్తి స్టేడియం వరకు రన్ కొనసాగింది. వైద్యులు, విద్యార్థులు, పారామెడికల్ సిబ్బంది, మహిళలు, యువత, వివిధ సంస్థల ప్రతినిధులు, క్రీడాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కె శ్రీధర్ మాట్లాడుతూ క్రీడల ద్వారా ఆరోగ్యంతో పాటు ఏకత్వ భావన పెరుగుతుందని, ఒలింపిక్ స్ఫూర్తిని ప్రజల్లోకి చాటడమే ఈ రన్ ఉద్దేశమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలు శాఖల అధికారులు, క్రీడా సంస్థల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా పలాస సూదికొండలో విషాద ఘటన చోటు చేసుకుంది. శ్రీకాకుళం జిల్లా పలాస సూదికొండలో విషాద ఘటన చోటు చేసుకుంది. కొవరి నూకరాజు అనే యువకుడు ఇంట్లో ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తాడుతో ఫ్యాన్ కు వేలాడుతూ విగతజీవిగా ఉన్న యువకుడిని కుటుంబ సభ్యులు పలాస ప్రభుత్వాసుపత్రిలో చేర్పించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. మృతుడు నూకరాజు గత కొంతకాలంగా కడుపు నొప్పితో బాధపడుతుండేవాడని, మరలా కడుపు నొప్పి తిరగబెట్టడంతో తీవ్రమైన కడుపు నొప్పి తాళలేక బలవన్ మరణానికి పాల్పడినట్లు పోలీసులు కుటుంబ సభ్యుల కథనం మేరకు తెలుస్తుంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో శనివారం యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి శ్రీకాకుళంలో శనివారం యోగా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఆసుపత్రి అడ్మినిస్ట్రేటర్ బి రాజశేఖర్ రెడ్డి, ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ ఏ అచ్యుతారావు, సిఎస్ఆర్ఎంఓ
డాక్టర్ విబి సుభాషిణి ఆధ్వర్యంలో సిబ్బందికి యోగాసనాలు చేస్తూ యోగాభ్యాసం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆఫీస్ సూపరింటెండెంట్ ఐవీఎస్ ఆచారి, నర్సింగ్ సిబ్బంది, కార్యాలయ సిబ్బంది, నర్సింగ్ విద్యార్థులు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. యోగా ద్వారా శారీరక మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని వారు పేర్కొన్నారు. కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడంపై సూపరింటెండెంట్ హర్షం వ్యక్తం చేశారు. పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీలో అధికారులు శానిటేషన్ పై దృష్టి సారించిన కారణంగా ప్రతి వార్డులో దుర్గంధం వెదజల్లుతుందని ప్రజలు వాపోతున్నారు. శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీలో అధికారులు శానిటేషన్ పై దృష్టి సారించని కారణంగా ప్రతి వార్డులో దుర్గంధం వెదజల్లుతుంది. 3-4 రోజులకు ఒకసారి చెత్తను తీసుకెళ్లే వాహనాలు వస్తుండటంతో చెత్త డబ్బాలు పొంగి పొరలుతూ దారిన పోయే వాళ్లు ముక్కు మూసుకుంటూ వెళ్తున్న పరిస్థితి. అసలే వానాకాలం విషజ్వరాలు, డయేరియా లాంటి వ్యాధులు ప్రబలేందుకు అవకాశాలున్నందున వెంటనే మున్సిపల్ అధికారులు శానిటేషన్ పై దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు. నర్సన్నపేట పట్టణంలోని వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో యువ నాయకులు ధర్మాన కృష్ణ చైతన్య యువత పోరు బాట పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం యువతకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని అన్నారు. ఇస్తామన్న 20 లక్షల ఉద్యోగాలు ఎక్కడని ప్రశ్నించారు. ఉద్యోగం రాకపోతే నెల 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఎప్పుడు ఇస్తారని ప్రశ్నించారు. యువతను, నిరుద్యోగులను నిలువునా మోసం చేసిన కూటమి ప్రభుత్వంపై వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించే యువత పోరు బాటలో పెద్ద ఎత్తున నిరుద్యోగ యువకులు పాల్గొని విజయవంతం చేయాలని చైతన్య పిలుపునిచ్చారు. నేటి ముఖ్యమంత్రి ప్రచార ఆర్భాటంతో యోగా డే పేరిట సుమారు 3 కోట్ల రూపాయలు దుర్వినియోగం చేశారని, లోటు బడ్జెట్తో ఉన్న రాష్ట్రాన్ని ఇంకా అప్పుల్లోకి నెట్టే ప్రయత్నం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్నారని, తన ప్రచారం కోసం 3,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రజల ఆదాయం కేటాయించడం దుబారా చేయడం ఆయనకే చెల్లిందని చైతన్య దుయ్యబట్టారు. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను ప్రజల నుంచి దూరం చేయడానికి పేర్లు మార్పు చేసి వాటిని అమలు చేయలేక మోసపూరిత విధానాలను అవలంబిస్తూ కూటమి ప్రభుత్వం కాలం గడుపుతున్నారని అన్నారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రవేశపెట్టిన అమ్మఒడి పథకాన్ని పేరు మార్చి తల్లికి వందనం పేరుతో 1 సంవత్సరం తరువాత అధిక శాతం విద్యార్థులను అనర్హులుగా గుర్తిస్తూ ఆధారాలు మార్చి అనేక జిమ్మక్కులతో కొద్దిమంది ఖాతాలో 13,000 రూపాయలు వేయడం చంద్రబాబు మోసానికి పరాకాష్ఠని చైతన్య అన్నారు. ఈ కూటమి మోసపూరిత విధానాల వల్ల అన్ని వర్గాల ప్రజలు అన్యాయమైపోతున్నారని, నిరుద్యోగులను నిలువెత్తు మోసం చేసిన కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాష్ట్ర వైసీపీ యువజన ఉపాధ్యక్షులు మొంటాడు స్వరూప్, జిల్లా యువజన అధ్యక్షులు మార్పు పృథ్వీ ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమంలో నర్సన్నపేట నియోజకవర్గం నుండి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, యువకులు, నిరుద్యోగులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారాలతో నిరుద్యోగ యువకులకి అండగా ఏ విధంగా అయితే ఈ సంవత్సరం కాలంలో కూటమి ప్రభుత్వం నిరుద్యోగ యువతకి మోసం చేసి వాళ్ళకి అప్పచెపుతామన్న 20 లక్షల ఉద్యోగాలు ఎక్కడ ఇవ్వకుండా ఉద్యోగం ఇవ్వని వాళ్ళకి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి ఈరోజు యువత అందరినీ కూడా వంచిన కారణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో యువత పోరు కార్యక్రమాన్ని జూన్ 23వ తేదీన సోమవారం నాడు శ్రీకాకుళం జిల్లా హెడ్ క్వార్టర్స్ లో కలెక్టరేట్ వద్ద భారీ సంఖ్యలో యువకులు, విద్యార్థులు అందరూ కూడా పాల్గొని విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన దగ్గర నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారి గత 5 సంవత్సరాల పరిపాలనలో చేసినటువంటి కార్యక్రమాలు ఏ విధంగా ప్రజలకు దూరం చేయాలి, ఏ విధంగా ఆయన చేసిన మంచి పనుల నుంచి ఆయన మార్గం తీయాలనే క్రమంలో పనిగా పెట్టుకొని ఈరోజు ప్రతి కార్యక్రమాన్ని కూడా చేస్తున్నారు. ఈ సంవత్సరం కాలంలో తల్లికి వందనం కార్యక్రమాన్ని సూపర్ స్టార్ చెప్పిన తల్లికి వందనం ఒక కార్యక్రమాన్ని అమలు చేయడానికి నానా పాటలు పడి మొన్నటికి మొన్న వాళ్ళు వేయడం జరిగింది. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత ఉషా పద్మిని ఛాయ సమేత శ్రీ సూర్యనారాయణ స్వామివారికి వైభవంగా కళ్యాణం నిర్వహించారు. శనివారం
జ్యేష్ఠ బహుళ ఏకాదశి పురస్కరించుకుని స్వామివారికి కళ్యాణం నిర్వహించినట్లు ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ తెలిపారు. ఆలయ అర్చకులు సందీప్ శర్మ మరియు వేద పండితులు వేద మంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి కళ్యాణం వైభవంగా జరిగిందని ఆలయ కార్యనిర్వహణ అధికారి కేఎన్వేడి ప్రసాద్ తెలిపారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.